అందరికీ వందనాలండి. ఆ దేవాదేవుడు తన కృపలో మనల్నుంచి, ఆయన రెక్కల చాటున భద్రపరిచి, ఈ తరుణం మనకు అనుగ్రహించి, మళ్ళీ చిన్న మందగా కూడి, మనమంతా కూడా ఆయన్ని స్తుతించే భాగ్యం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూల వాక్యం రోమీలు రాసిన పత్రిక 1 అధ్యాయం 17 వచనం. రోమీలు రాసిన పత్రిక 1 అధ్యాయం 17 వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపడుతున్నది. ప్రేమమడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన తండ్రి వందనాలు. ఇదిగోనైనా ఈ రోజు పెంతెకొస్తు దినమన్న తండ్రి నాయన సంఘం ఆవిర్భవించిన రోజు నాయన జ్ఞాపకం చేసుకుంటూ, నాయన మేము కూడా ఆత్మపూర్ణులై ఆత్మాభిషేకం పొందినట్లు అనేక మందికి సువార్త ప్రకటించడానికి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని భూదిగంతముల వరకు నాయన నీవేదైతే మాకు ఆజ్ఞ ఇచ్చావో ఆ విధంగా నాయన మాకిచ్చిన తలాంతును బట్టి ఆయన మెసేజ్ చెప్పగలిగిన, పాట పాడగలిగిన, ఆయన వాక్యం చదవగలిగిన, ఏ తలాంతును బట్టి అయినా సరే నాయన దయగల మా కృప నీవు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చే కృప మాకు అనుగ్రహించమని, కార్యారంభం నుంచి కార్యాంతం వరకు నీవే ఏ రకమైన ఇబ్బంది లేకుండా నాయన కాపాడమని, కార్యాంతమని నిన్ను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ఈ రోమీయులకు రాసిన పత్రిక ఆల్రెడీ పౌలు గారి గురించి మనం ధ్యానించి ఉన్నాం కాబట్టి ఆయనకున్నటువంటి కమిట్మెంట్, డెడికేషన్, అదే విధంగా ఆయన మనోభావాలు అన్ని కూడా మనం ఆల్రెడీ అపోస్తుల కార్యాల గ్రంథం, కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఈ పత్రికలు అన్నిట్లో కూడా ఆయన గురించి ప్రతి పత్రికలోనూ మనం ధ్యానించున్నాం కాబట్టి మరి ఈ రోమీయులకు రాసిన పత్రిక చాలా మంది ఇది కొంచెం చాలా కష్టం, పౌలు గారు కొంచెం కఠినమైనటువంటి పదజాలంతో దీన్ని వ్రాశారు అంటారు. కానీ మరేమో అంటే ఒక 20 years బ్యాక్ నేను ఒకసారి బైబిల్ క్విజ్ రాశాను, రోమీయులకు రాసిన పత్రిక. ఆ క్విజ్ నిమిత్తం ప్రతి వర్డ్ చదవటం వల్ల ఏమో కానీ ఇప్పటికీ కూడా రోమీయులకు రాసిన పత్రిక అనేది నాకు చాలా కంఠస్థం, అంటే ఆ వచనాలన్నీ కూడా మెమరీలోనే ఉండటం. అదే కాకుండా పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే గాని మనం ఏ పత్రికైనా, రోమీయులకు రాసిన పత్రికైనా మరొకటైనా మనం ధ్యానించలేం. కాబట్టి ఆత్మ నడిపింపుని దేవుణ్ణి అడుగుదాం. ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి ఆయన నడిపింపు దయచేసి ఈ పత్రికల అంశాలన్నీ మనం జ్ఞాపకం చేసుకునే, ధ్యానం చేసినప్పుడు అర్థం చేసుకునే శక్తిని ఆయన అనుగ్రహించమని అడుగుతాం. మరి క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ అంటారు దీన్ని. అంటే భారతదేశంలో మనకు రాజ్యాంగం ఎలాగైతే భౌతిక పరంగా ఇవ్వబడిందో, క్రిస్టియన్స్ కి ఇది ఒక రాజ్యాంగం లాంటిది. కాన్స్టిట్యూషన్, క్రిస్టియన్స్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంటారు. కాబట్టి జాగ్రత్తగా ఆయన మనకి నడిపింపు అనుగ్రహించినంత వరకు ఒక్కొక్క వచనం మనం ధ్యానిద్దాం. మరి రోమీయుల చరిత్ర కానీ, రోమా పట్టణ చరిత్ర కానీ పెద్దగా నేను దీనికి తీసుకోవట్లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది రోమీయులకు ఏ విషయాలు పౌలు గారు రాశారు, ఆ వ్రాసిన అంశాల నుంచి ఇప్పుడు మనం ఈ 2024 సంవత్సరం ఉన్న మనం ఆ అంశాల్లో మనం ఎంతవరకు మనం తీసుకుని వాటిని ప్రాక్టీస్ చేయటం వల్ల మనం ఆత్మీయ అభివృద్ధి పొందుతాం అనేది మనం ప్రాముఖ్యమైన అంశంగా తీసుకుందాం. ఒక టూకీగా 2 నిమిషాలు ఆ రోమా సంఘం గురించి చూసినట్టయితే, ఈ రోమాపట్నం టైబర్ అనే నది ఒడ్డున ఉన్నది. క్రీస్తు పూర్వం 753లో రోమిలస్ అనే ఒక తెగ నాయకుడు, ఒక కుల నాయకుడు దీన్ని ఒక గుట్ట మీద, అంటే ఒక కొండ మీద నిర్మించడం జరిగింది. కానీ కాలక్రమంలో అది విస్తరించి ఆ తర్వాత మరొక 6 కొండల మీద విస్తరించడం వల్ల ప్రస్తుతం ఈ పట్టణం 7 కొండల మీద బాగా విస్తరించి ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా ఇది ఒక కోటగా ఉందని చెప్తారు. అదే విధంగా జీసస్ క్రైస్ట్ ఈ భూమి మీద మానవ శరీర ఆకారంలో ఉన్నప్పుడు ఆ టైంలో ఆ పట్టణ జనాభా 12 లక్షలు. ఆ పట్టణ జనాభా అప్పటికే 12 లక్షల జనాభాలో ఉంది.
ఒకప్పుడు ఇది రోమా దేశానికి క్యాపిటల్ గా ఉంది, కానీ తర్వాత అది ఇటలీ దేశానికి క్యాపిటల్ గా మార్చబడింది. క్రీస్తు పూర్వం 296 డెమోక్లేషన్ చక్రవర్తి సమయంలో ఇది బాగా ప్రసిద్ధి చెందింది. పౌలు గారు ఇక్కడ ఆయన జీవితంలో చర్మాంకంలో చివరి రోజుల 2 సంవత్సరాలు ఇక్కడ ఉండటం జరిగింది. నీరు చక్రవర్తి మరి ఇక్కడ ఉన్న క్రైస్తవులందరినీ బాధ పెట్టడం జరిగింది. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఎప్పుడైనా సమయం ఉంటే అసలు నీరో చక్రవర్తి ఎందుకు అలా మారాడు, ఎందుకు క్రైస్తవులను హింసించాడు అనేది తర్వాత మనం ధ్యానించుకుందాం. అదే విధంగా దాన్ని నీరో చక్రవర్తి పాడు చేసినప్పటికీ కూడా, ధ్వంసం చేసినప్పటికీ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని తిరిగి ఎంత వైభవంగా కట్టుకున్నారంటే, ఒక ప్రదర్శనశాల ఉండేది. అందులో ఒకేసారి 84,000 మంది వీక్షించడానికి సరిపడినటువంటి గ్యాలరీ అక్కడ ఉండేది. అంత మాత్రమే కాదు, వారికి ఎవరి మీద క్రైస్తవుల మీద కోపం వస్తే వాళ్ళకి జంతు చర్మాలను చుట్టేసి దాని మీద ఆయిల్ పోసి అంటించి ప్రదర్శనశాలలో పెట్టి వారు హాహాకారాలు చేస్తూ ఉంటే ఆనందించేవారట ఆ పట్టణ చరిత్ర చదువుతున్నప్పుడు. తర్వాత క్రీస్తు శకం 63లో పాంపే అనే సైన్యాధిపతి యెరూషలేమును పట్టుకుని అరిస్టోబులస్ అతని కుమారుని అనేక మంది యూదులు తీసుకొచ్చి రోమా పట్టణంలో ఉంచడం జరిగింది. ఆ తర్వాత వారి అభివృద్ధి అంటే, ఎక్కడున్నా సరే యూదులకు ఉన్నటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే వాళ్ళు చాలా స్కిల్డ్ పర్సన్. ఐగుప్తు వెళ్ళినప్పుడు మరి రామశేష లాంటి మహానగరాలను వారు నిర్మించారు. వాళ్ళు మంచి ఆర్కిటెక్చర్స్, సైంటిస్టులు. ఏదైనా కూడా వాళ్ళకి రాని స్కిల్ అంటూ లేని స్కిల్ అంటూ ఏది లేదు. వీళ్ళు వ్యాపారంలోనూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి వీళ్ళ మీద చాలా అసూయ చెంది వాళ్ళందరినీ కూడా పట్టణం వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు. అదే మనం అపోస్తల కార్యాలు గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తాం. అకుల ప్రిస్కిల అట్లాంటి టైంలోని వాళ్ళు అక్కడి నుంచి ఆ రోమా పట్టణాన్ని వదిలేసి వచ్చి వాళ్ళు కొరింథీ పట్టణంలో చేరినట్టుగా మనం చూస్తాం. అదే విధంగా పౌలు కాలమున రోమాపురి సంఖ్యలో సగం మంది బానిసలు ఉండేవాళ్ళంట. పౌలు గారు సువార్త సేవ చేసేటప్పటికి రోమా పట్టణంలో సగం మంది బానిస వ్యవస్థ ఉండేవాళ్ళు, సగం మంది సైనిక ఉద్యోగులు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు, అంతా కూడా మిక్స్డ్ కల్చర్ అక్కడ ఉంది. అదే విధంగా వీరి గురించి చెప్పాలంటే యూలియస్, ఔగుస్తు, తిబిరేయ వంటి చక్రవర్తులు తమ మత ఆచారాల్ని పాటించమని వీళ్ళ మీద ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ వీళ్ళు ఆ చక్రవర్తుల మాటకు సరెండర్ అవ్వకుండా నిజదేవుడి మాటకే సరెండర్ అయ్యి, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మేము ఇతర దేవత ఆరాధన మేము చేయమని చెప్పి నిలబడినటువంటి మంచి విశ్వాసులుగా వీరి గురించి తెలుస్తుంది. వీరి నివాసం ఉండే ప్రాంతం రోమా పట్టణంలోనే అడ్జసెంట్ గా ఉన్న ప్రాంతంలో ఉన్నారు. దాన్ని మజరా అని చెప్పంటారు. పైలో అనే ఒక థియాలజికల్ ప్రొఫెసర్ రాసినటువంటి సమాచారం ప్రకారం ఆ మజరాలో వీళ్ళు సమావేశాలు జరుపుకునేవాళ్ళు. తర్వాత వీళ్ళు యూదయ దేశపు రాజైన అర్కెలాయు పై అభియోగం మోపి చక్రవర్తికి ఒక అర్జీ పెట్టారు. అర్కెలాయు గురించి మనం ఇదివరకు మనం ధ్యానించుకున్నాం. అతని కాలంలో యూదుల మీద జరుగుతున్నటువంటి దమనకాండ, హింసాకాండ గురించి అప్పుడున్న చక్రవర్తికి వాళ్ళు ఒక విజ్ఞాపన పత్రం తయారు చేసి, ఒక అప్లికేషన్ తయారు చేసి పంపించారు. దాని మీద సైన్ చేసినటువంటి యూదులు 80,000 మెంబర్స్ అక్కడ సైన్ చేశారంటే వాళ్ళంతా కూడా కలిసి కట్టుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ రాజు దగ్గరికి మనం ఇప్పుడు ఏదైనా ఒక అంశం పలానా మంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళాలి అంటే అప్పటి వరకు సరేనండి, అవునండి అన్నవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఏదో కారణం చేత పక్కకు తప్పుకుంటారు. కానీ 80,000 మంది ఒక ఇన్సిడెంట్ గురించి సైన్ చేసి పంపించారంటే వాళ్ళలో ఉన్న సంఘీభావం, అదే విధంగా వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని మనం కొనియాడక తప్పదు. ఆ సంఘస్థుల ప్రవర్తన అంతా స్టడీ చేసిన అనంతరం ఈ పత్రిక ఆయన రాయటం జరిగింది. ముఖ్యంగా పౌలు గారు ఈ రోమా పట్టణానికి ఎందుకు ఇంత కష్టపడి పత్రిక రాయటం జరిగింది అంటే, అంత జనాభా ఉన్నటువంటి పట్టణంలో ఉన్న సంఘం క్షేమాభివృద్ధి చెందినట్టయితే అక్కడి నుంచి అనేక మంది సువార్తకులు ప్రపంచం అంతటా వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. అంతేకాకుండా అది సెంట్రల్ ప్లేస్ కాబట్టి ఆ రోమా పట్టణ సంఘం అభివృద్ధి చెందితే అనేక మందికి సువార్త అందించడానికి అవకాశం ఉంటుందని ఈ పత్రిక రాశారు. అయితే ఈ పత్రిక కొరింథీ పట్టణంలో ఆ సంఘంలో ఉంటుండగా రాశారని చరిత్ర చెప్తూ ఉంది. ఆ రాసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్డర్స్ ఏంటంటే,
క్రైస్తవుడు క్రీస్తును అనుసరిస్తున్నానని ఎవరైనా బహిరంగంగా చెప్తే వాళ్ళే కనిపించిన చోటే కాల్చివేయమని చెప్పి ఆర్డర్స్ ఉన్న టైము ఈయన పత్రిక చాలా చక్కగా రాసిన తర్వాత ఆ రోమా సంఘానికి పట్టుకెళ్ళి ఆ పత్రిక ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా కనపడాల. అట్లాంటప్పుడు ఫీబే అనే ఒక స్త్రీ ఈ పత్రిక తీసుకెళ్లి ఆ రోమా సంఘానికి అందించడం అనేది జరిగింది. ఫీబే గురించి ఈ రోమిలకు రాసిన పత్రికలో 16 అధ్యాయంలో 1వ వచనంలో ఉంది. సందర్భం వచ్చినప్పుడు ఫీబే గురించి కూడా మనం ధ్యానించుకుందాం. ఈ పత్రికలో ముఖ్యాంశాలు ఏంటంటే 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇంట్రడక్టరీ పార్ట్ ఉంటుంది. ఆ తర్వాత 11వ వచనం నుంచి 18వ వచనం వరకు మానవుల యొక్క పాపం ఏ విధంగా ఉంది అనేది అక్కడ వర్ణించబడింది. ఇక 19వ వచనం నుంచి చివరి వచనం వరకు కూడా ఆనాటి కాల పరిస్థితుల పాపం అనేది ఎలా ఉంది, ఆ పాప స్థితి ఎలా ఉంది అని చెప్పి వ్రాయబడి ఉంది. ఆ స్థితికి ప్రస్తుతం ఉన్న స్థితి భిన్నంగా ఏమీ లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ప్రపంచం అలాగే ఉంది. కాబట్టి మనం వచనం వెంబడి వచనం చూసినట్టయితే యేసుక్రీస్తు దాసుడుగా అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభం అని చెప్పి వ్రాయినది. ఒక్క వచనంలో ఎంత చక్కని మ్యాటర్ ఆయన రాయటం పౌలు గారికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇందులో ఆయన ఏం చెప్తున్నాడంటే ఎందుకు మనల్ని దేవుడు పిలుచుకున్నాడు, ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. పరిశుద్ధులు అనే మాటకి మన క్రిస్టియన్ థియాలజీలో పరిశుద్ధులు అనే మాటకి ఏంటంటే ప్రత్యేకింపబడిన వారు, లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వారు, ఏకదేవిని ఆరాధన చేసేవారు. అలాగే ఆయన చెప్తున్నాడు ఎందుకు పిలుచుకున్నాడు, మనలైతే ఆయన ఆరాధించడానికి, సేవించడానికి, ఆయన ఆజ్ఞలు అనుసరించడానికి పిలుచుకున్నాడు. అయితే పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఈ సువార్త నిమిత్తము, సువార్త సేవ నిమిత్తము నన్ను పిలుచుకున్నాడు అంటే చాలా క్లియర్ గా, వెరీ క్లియర్ గా ఆయన ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు అనేది చెప్తున్నాడు. ఆ పిలుపులో ఉన్నటువంటి అర్థాన్ని ఆయన గ్రహించాడు. చాలా మంది సేవకులు బయలుదేరతారు, దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు అంటారు. ఎక్కడ పిలుచుకున్నారు, ఎప్పుడు పిలుచుకున్నారు, మీకు ఎలా తెలిసింది అని అడిగితే వాళ్ళు సమాధానం ఉండదు. కానీ మనకు అపోస్తల కార్యాల గ్రంథంలో 3-4 పర్యాయాలు దేవుని దూత పౌలు గారి పక్కన నిలబడి నువ్వేం భయపడకు, పలానా ప్రాంతంలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, నిన్నే నిలబెట్టుకుంటాను, నిన్ను ఇందు నిమిత్తమే నేను పిలుచుకున్నాను, నేను రోమా గవర్నర్ దగ్గర కూడా నీకు చెప్పుకోవాలి, అలాగే కైసర్ ఎదుర్కొన్నా నీకు చెప్పాలి, నేను ఉంటాను నీకు, అలాగే కొరింథీ పట్టణంలో కూడా అల్లర్లు చెలరేగినప్పుడు నువ్వేం భయపడకు, నేను ఇక్కడ ఉంటాను, నీతో నేను ఉంటాను, నువ్వు సువార్త ప్రకటించు అని చెప్పి ఆయన పిలిచిన పిలుపును వ్యర్థం పోకుండా ఆయన పౌలు గారికి వెన్నంటి ఉండి చెప్పిన సంఘటనలు మనం చూసినట్టయితే ముందు మన దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని మనం అర్థం చేసుకున్నట్టయితే ఆ పిలుపుకు తగినట్లుగా మనం ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే పేతురు గారు అంటారు మిమ్మల్ని పిలిచిన పిలుపు చాలా విలువైంది, అలా మిమ్మల్ని పిలవటానికి ఆయన వెండి చేత బంగారం చేత మిమ్మల్ని విమోచించలేదు కానీ ఆయన పవిత్రమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తం ద్వారా మిమ్మల్ని విమోచించాడు. ఆ మాట గుర్తుంచుకుని మిమ్మల్ని పిలిచిన పిలుపు చాలా శ్రేష్టమైన పిలుపు, ఆ పిలుపుకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. ప్రతిరోజు ఒక్క క్షణం మనం ఈ మాట గుర్తు చేసుకుంటే మనం చేసే ప్రతి పనిలో ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అని పరిశీలించుకోవాలి. పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారంటే నేను దాసుడను, ఈ దాసుడు అనే మాట గ్రీక్ లాంగ్వేజ్ నుంచి తీసుకోబడింది. దాసుడు అంటే యజమాని ఏం చెప్తాడని చెప్పి దాసుని కన్నులు యజమాని తట్టు చూస్తాయంటాడు కదా, అలాగా ఎప్పుడు కూడా దేవుడు నాకు ఏది ఆజ్ఞిస్తాడా శిరసావహించి చేస్తానని ఎప్పుడు కూడా ఎలర్ట్ గా ఉండేవాడిని. దాసుడు అంటే నాదంటూ ఏది లేదు, నీదే ప్రభువా అని చెప్పి దానికి అర్థం. ఆయనే చెప్పుకుంటాడు నేను దాసుడను, నాలో ఏమీ లేదు. ఆయన ఏది చెప్తే గలతీలు రాసిన పత్రికలో కూడా ఆయన అదే అంటాడు కదా, నాలో నేను, ఇప్పుడు నేనున్నది నేను కాదు, నాలో జీవిస్తున్నది క్రీస్తే, నా పాత జీవితాన్ని నేను సిలువ వేసేసానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నాడు నన్ను దేవుడు సువార్త నిమిత్తము పిలుచుకున్నాడు అని శుభమని చెప్పి వ్రాసి మన తండ్రి అయిన దేవునుడి ప్రభు అయిన యేసుక్రీస్తునుడి కృపా సమాధానం మీకు కలుగును గాక. పౌలు గారు ఎప్పుడు పత్రికలు రాసినా ఆయన ఎప్పుడు కూడా కృపా సమాధానం గురించి మా దీవెనలో ఎప్పుడు కూడా కృపా సమాధానాలను ఆయన తప్పకుండా పెడతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రయాసపడి భారం మోయి వాళ్ళారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పి
పిలిచిన పిలుపు కూడా మనకు తెలుసు. కాబట్టి పౌలు గారు ఎప్పుడు కూడా ఒక క్రిస్టియన్ కి కావాల్సిన దేవుని కృప, అదే విధంగా ఈ ప్రపంచం ఇచ్చే శాంతి కాదు కానీ దేవుడిచ్చే శాంతి మనకు కావాలి. కాబట్టి ఆయన ప్రతి పత్రిక ప్రారంభంలో గాని ఎండింగ్ లో గాని ఈ శాంతి కృప అనే మాట లేకుండా ఆయన పత్రికలు అనేవి ఉండవు. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతోనూ నిరూపింపబడెను. ఈయన చెప్పే మాట ఏంటంటే, సువార్త అనేది ఇవాళ కొత్త ఏమీ కాదు. కొత్త నిబంధనలోనే సువార్త అనే పదం వింటున్నాము. ఆఫ్ కోర్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో సువార్త అనే మాట ఉపయోగింపబడకపోవచ్చు. సువార్త అనేది కొత్త కాదు. ఆయన ఏం చెప్తున్నారంటే పౌలు గారు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని ఉండేనని చెప్పి మనకు తెలుసు కదా. ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చినని చెప్పి యోహాను గారు చెప్పినట్టుగా వాక్యం అంటే క్రీస్తు. ఈ వాక్యాన్ని ఎప్పుడు కూడా మరుగుపరచలేదు. ఆది కాండం దగ్గర నుంచి కూడా ఆయన ఆ ప్రవక్తల ద్వారా ప్రవచింపు చేస్తూనే ఉన్నాడు. అలాగే తన స్వరం వినిపిస్తూనే ఉన్నాడు ఆయా సందర్భాల్లో. కానీ ఏమీ మాకు తెలియదు, ఈ కొత్త నిబంధన వచ్చిన తర్వాత సువార్త వచ్చింది అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఇప్పటికీ కొన్ని సంఘాల వాళ్ళైతే అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ టచ్ చేయకుండానే ప్రసంగాలన్నీ కూడా చెప్తారు. కానీ ఏది కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ లో లేని న్యూ టెస్ట్మెంట్ లో లేదు. మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా, ఓల్డ్ టెస్ట్మెంట్ లోని ప్రశ్నలకు జవాబు న్యూ టెస్ట్మెంట్. అదే విధంగా ఓల్డ్ టెస్ట్మెంట్ ఒక మొగ్గ అయితే న్యూ టెస్ట్మెంట్ వికసించిన పుష్పం, అంతే తప్పించి రెండు వేరు వేరు అనేది కాదు. ఆయన అంటున్నాడు ఈ సువార్త అనేది ఎప్పుడు ఇదేదో కొత్తగా వచ్చింది కాదు. అందుకనే లూకా సువార్తలో 24వ అధ్యాయంలో ఆ ఎమ్మాయి గ్రామస్తులు యెరూషలేం నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళతో కాన్వర్సేషన్ జరిపిన తర్వాత యేసుక్రీస్తు అంటాడు కదా, ఆయన మందమతులారా, మీరు కనీసం ధర్మశాస్త్రాన్ని, మీరు మోసే ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు కదా, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నట్టయితే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో మీరు నా ఆజ్ఞానుసారంగా ఉన్నట్టయితే నా వంటి ప్రవక్తను మీ మధ్యకు పంపిస్తానని ఎప్పుడో చెప్పాడు కదా ఆయన. అంత మాత్రమే కాదు, ప్రవక్తల ద్వారా యెషయా మొదలుకొని మలాకి వరకు అన్ని ప్రవచనాలు ఆయన గురించి చెప్పండి కదా. మీరు వాటిని చదవరు, అర్థం చేసుకోరు. మీ కన్నులు ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రం గురుటితనం కలిగజేస్తున్నట్టు కొరింథీయులకు రాసిన పత్రికలో. అదేవిధంగా 24వ అధ్యాయం చివరి వచనాల్లో కూడా శిష్యుల్ని ఆయన ఆరోహణమయ్యే సందర్భంలో ఆ కొండ మీద తీసుకెళ్ళాలని అంటాడు, మీరు ధర్మశాస్త్రమైన వాటి నిర్వచనాలైనా మీరు తెలుసుకోకపోవటం వల్లే మీకు కొన్ని సంగతులు మరుగు చేయబడినాయి, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని ఆయన వారి మనోనేత్రం తెరిచినట్టుగా మనం అక్కడ చూస్తాం. మారు మనసు నిమిత్తము, క్షమాపణ నిమిత్తము మీరు ప్రకటించండి అని చెప్పి శిష్యులకి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా చదివినట్టయితే అసలు ఈ సువార్త గురించి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా యూదులు ఎంతసేపు కూడా మేము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాము అని చెప్పుకుంటూ ఉంటారు. ధర్మశాస్త్రాన్ని కూడా వారు పూర్తిగా అనుసరించేది కూడా వాళ్ళు లేదు. వాళ్ళ పేరుకు మాత్రం పైకి అలా చెప్పుకుంటూ ఉంటారు. అదే విధంగా మరి తర్వాత వచనాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు శరీర సంబంధంగా దావీదు కుమారుడు, తర్వాత మృతుల్లో నుండి పునరుత్థానుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నంత కాలము, ఆయన సమాధి చేయబడే వరకు కూడా శరీర సంబంధంగా ఆయన దావీదు కుమారుడే. అంటే దావీదుకి ప్రామిస్ చేశాడు కదా దేవుడు, నీ సంతానం నుంచే రాజు వస్తాడు అని చెప్పి, నిత్యము నిలిచి పరిపాలించే రాజు నీ సంతానం నుంచే వస్తాడు అని చెప్పి, ఆ ప్రకారమే దావీదు కుమారుడుగా ఆయన శరీరంగా ఉన్నాడు. ఆ తర్వాత మృతుడైన తర్వాత పునరుత్థానం చెందిన తర్వాత దేవుని ఆత్మను బట్టి అతను ఆయన దైవ కుమారుడుగా. ఎందుకు ఇంత క్లియర్ గా చెప్పారు ఆయన అంటే, చాలా మంది ఇప్పటికీ కూడా ఆయన మానవుడైనప్పటికీ ఆయన దేవుని కుమారుడిగానే ఉన్నాడు కాబట్టి ఆ సిలువలో మరణం, సిలువలో బాధలు ఆయన ఏమి కూడా బాధ పెట్టలేదు అంటారు. కొంతమంది అయితే నిజంగా దైవత్వం ఉంటే దిగి రావచ్చు అంటే తెలియని వాళ్ళు చాలా మంది. మొన్న ఈ మధ్య ఒక ఆయన
ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు ప్రవచనాలు చెప్పేస్తున్నారు. ఆయన మొన్నటి వరకు ఏదో రకరకాల మ్యూజికల్ నైట్స్, రకరకాల లోక సంబంధమైన పాటలు పాడి సంపాదించుకునే వ్యక్తి ఒక ఆయన. ఈ మధ్య ప్రవచనాలు చెప్పేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఖురాన్ అంట ఎప్పుడో ఆ ప్రవక్త ద్వారా ఒక మనిషి చేత రాయబడిన ఖురాను, అలాగే బైబిల్ కూడా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత చాలా రోజులకి శిష్యుల చేత వ్రాయబడినటువంటి బైబిల్. కానీ మన ఇతిహాసాలు ఉన్నాయంటే అన్ని కూడా ఆత్మచేత వ్రాయబడినవి కాబట్టి వీటిని నమ్మండి, మనుషుల చేత వ్రాసినవి మీరు నమ్మొద్దని చెప్పి చాలా ఘంటాపదంగా ఆయన చెప్తున్నాడు. కానీ వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఎంతోసేపు పట్టదు. ఒకసారి మనం మొదలు పెట్టామంటే వెంటనే వాళ్ళ అభిమానులు ఏదో పెట్టడం, మనం మళ్ళీ తిరిగి కామెంట్స్ ఇదే సరిపోద్దు. ఆ మాట చెప్పిన ఆయన ఒక్కసారి బైబిల్ పూర్తిగా చదివితే ఎన్ని సందర్భాల్లోనో ఏ వచనం కూడా ఇందులో ఉన్నది మనిషి చేత కాదు, కానీ పరిశుద్ధాత్మ నడిపింపు చేతనే ఈ బైబిల్లో ఉన్న ప్రతి వచనం రాయబడింది కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం అయిందని చెప్పి, పరిశుద్ధ గ్రంథంలో దాని వివరణ ఉంది. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఏముందో చదవకుండానే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళందరూ కూడా చాలా మంది బయలుదేరారు. అయితే వాళ్ళని ఖండించవచ్చు, కానీ వాళ్ళకి ఏంటంటే వేరే పని లేదు కనుక ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది వాళ్ళు ఏదన్నా అనుకున్నారు, కానీ మనం రక్షింపబడిన మనం దాని మీద సంపూర్ణమైన జ్ఞానం అనేది కలిగి ఉండటం అనేది చాలా అవసరం. యేసుక్రీస్తు విషయమైన సువార్త పరిశుద్ధ లేఖనముల తర్వాత ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. అంటే సువార్త ప్రకటించడానికి, మీకు రక్షణ సువార్త అందించడానికి దేవుడి దగ్గర నుంచి మేమేం పొందామంటే కృపను, అదే విధంగా అపోస్తలత్వాన్ని పొందాము. అపోస్తలత్వం అంటే, అపోస్తలుడు అంటే అర్థం పంపబడిన వాడు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. ఇక్కడ దేవుని కృప, అదే విధంగా ఆయన యొక్క అంబాసిడర్స్ అంటారు కదా, ఆయన చేత మేము డెలిగేట్ చేయబడ్డాం. ఆయన ద్వారా మేము ఆజ్ఞ పొంది సువార్త ప్రకటిస్తున్నాం. చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే మన దమస్కు మార్గంలో ఆయన ఎన్కౌంటర్, అదే దేవుని స్వరంతో ఎన్కౌంటర్ అయిన తర్వాత అననీయ అడుగుతాడు కదా, ఇతన్నా నేను అని. అదంతా మనకు తెలుసు. అయితే అననీయతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, రాజుల దగ్గర, ప్రధాన అధికారుల దగ్గర, గొప్ప గొప్ప సమాజ మందిరాల్లోని ఇతను నా గురించి సాక్ష్యం ఇవ్వవలసి ఉంది, ఇతను నేను ఎన్నుకున్నటువంటి సాధనం అని చెప్తాడు అననీయతో. కాబట్టి పంపబడిన వాడు, అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. నేను దేవుని చేత పంపబడటం మాత్రమే కాకుండా ఆయన కృపను కూడా పొందాను. ఎందుకు కృప పొందాలి? ఎందుకంటే తిమోతి రాసిన మొదటి పత్రికలో అంటాడు కదా ఆయన, మొదటి అధ్యాయంలోనే నేను ప్రధాన పాపిని అంటాడు ఆయన. పాపుల్లో ప్రధాన పాపిని అంటాడు పౌలు గారు. ఎందుకంటే నేను సంఘాలను పాడు చేశాను, సంఘాలకు వెళ్లే వాళ్ళు హింసించాను, క్రీస్తు పేరు ఎత్తిన వాళ్ళని నేను హతమార్చే టైంలో వాళ్ళ వస్త్రాలు కూడా నేను సాక్ష్యం ఉన్నవాడిని, స్టెఫెన్ మరణానికి సాక్ష్యం ఉన్నాడు కదైనా అని ఆయన చెప్పుకుంటూ, నేను ప్రధాన పాపిని అయినప్పటికీ నేను అపోస్తలులో ఎవరికంటే తక్కువగా చేయబడలేదు, కానీ కనికరింపబడిన వాడిని, నాలాంటి వాడినే కనికరించిన దేవుడు మిమ్మల్ని అందరినీ కనికరించడం మీరు ఎందుకు అనుకుంటారని చెప్పడానికి ఆయన పర్సనల్ వీక్నెస్ సాక్ష్యం అనేది అక్కడ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆయనకు తెలుసు దేవుని కృప తనకి అవసరమని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కృప అనేది అవసరమే. కాబట్టి దావీదు మహారాజు నాతాను ప్రవక్త చేత హెచ్చరింపబడిన తర్వాత 51వ సంకీర్తనలో మనం చూస్తే ఆయన కృపను గురించి ఆయన ప్రాకులాడినటువంటి అంశాన్ని మనం చూస్తాం. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, మీకు సువార్త చెప్పడానికి నాకు నేనుగా రాలేదు, నేనెంతటి వాడిని, మీకు సువార్త చెప్పడానికి ఆ కృపామయుడు నా పట్ల కృప చూపించాడు. కృప చూపకపోతే నేను మీ యొద్దకు రావటానికి కూడా అర్హుడను కాను. అదే సందర్భంలో ఆయన పంపించాడు, నేను అపోస్తలుడుగా నేను పంపబడ్డానని చెప్తున్నాడు. తర్వాత ఆయన ఈయన నామం నిమిత్తము సమస్త జనులకు విశ్వాసమునకు విధేయులగినట్లుగా ఈయన ద్వారా మేము కృపను అపోస్తలుని పొందితిమి, మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. చూడండి, అంటే ఇక్కడే కొంచెం ఎందుకు పత్రిక కష్టం అంటారు అంటే, కాంప్లెక్స్ సెంటెన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో, అంటే సంక్లిష్ట వచనాలు. ఆయన అంటున్నాడు ఏంటంటే, సరే మేము కృప పొందాం, మేము అపోస్తలత్వాన్ని పొందాం, పంపబడిన వారు ఎవరి కోసం? మీకోసం మేము పంపించబడ్డాం. ఎందుకంటే మీకు ఆ రక్షణ సువార్త వినవలసినటువంటి అవసరం ఉంది, విని మారు మనసు పొందవలసిన అవసరం ఉంది. కాబట్టి మిమ్మల్ని
ఆయన వైపు తిప్పటానికి మమ్మల్ని ఆయన కృప చూపించి ఆయన మమ్మల్ని పంపించాడు. అంటే ఒక్క మాటలో చెప్తున్నాడు, మీరు ఆ సువార్త వినాలి, విని రక్షణ పొందాలి అని చెప్పి. ఆ తర్వాత వచనాలు చూస్తే, మీ విశ్వాసము సర్వలోకం నందు ప్రచురము చేయబడుతున్న బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వీళ్ళ విశ్వాసం అంట ప్రపంచం అంతా, సర్వలోకం అంతా వెల్లడవుతుందంట ఈ రోమాపట్నంలో ఉన్నటువంటి సంఘస్థుల విశ్వాసం. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ముగ్గురు చక్రవర్తులు, ఔగుస్తు, యూలియస్, తర్వాత తిబిరయ్య, ఈ ముగ్గురు చక్రవర్తులు చాలా పవర్ఫుల్ చక్రవర్తులు. ఆ చక్రవర్తులకి ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి దేవతలు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పరిపాలకులు, వీళ్ళు పరిపాలితులు కాబట్టి మా దేవుణ్ణి, మా దేవతలు మీరు ఆచరించాలి, ఆరాధించాలని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఆ ఇబ్బందుల్లో వీళ్ళు నిలిచి ఉన్నారు. రోమా ప్రభుత్వంలో, ఆ రోమా పట్టణంలో క్రైస్తవత్వంలో ఉండాలి అంటే చాలా కష్టమైనటువంటి అంశం. కానీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం నిలబడటం కాదు, కానీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక దానియేలు లాగా, ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగో లాగా, ఒక యోసేఫ్ లాగా ఎవరైతే నిలబడతారో వాళ్ళే నిజమైనటువంటి దేవుని బిడ్డలు. ఆయన చెప్తూ ఉన్నాడు, మీ విశ్వాసము సర్వలోకంలో ప్రచురించబడుతుంది కాబట్టి నేను మీ దగ్గరికి రావాలని, మీ గురించి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇది చాలా మనం గమనించాల్సినటువంటి మాట. ఎప్పుడైనా మన పక్క వ్యక్తి విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే, ఆ ఎదుగుతున్న విశ్వాసం బట్టి ఆ వ్యక్తిలో అంతకంతకు తేజరిల్లుతున్నటువంటి, స్థిరపడుతున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఎప్పుడైనా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? పౌలు గారు చూడండి, ఆ సంఘాలను బట్టి ఆయన ఎప్పుడు కూడా ఆ సంఘాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను ఆయన ఎత్తి చూపి, మీ సంఘంలో ఈ ప్రత్యేకత ఉంది కాబట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే, మీకున్నటువంటి ఆ ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహించాడు కాబట్టి స్తుతి, ఘనత, మహిమ ఆయనకే చెందాలి కాబట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలా బ్రాడ్ మైండెడ్ ప్రేయర్ అన్నమాట. అంటే మన ప్రేయర్ లో ఉన్నప్పుడు ఎంతసేపు కూడా మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, ఇంకేమన్నా అవసరమైతే ఎవరైనా అవసరతలో ఉన్న వాళ్ళ కోసం, లేదా చుట్టుపక్కల ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ పడితే వాళ్ళ కోసం చేస్తాం. కానీ అంటే ఇక్కడ కూర్చున్న చాలా మంది ఇంకా ఎక్కువ విస్తృతమైన ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. కొంతమంది దైవ సేవకులు కూడా ఉన్నారు. అయితే పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఈ రోమా పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. యోబు ఉన్నాడు, తన బిడ్డల కోసం బలి అర్పణలు అర్పించి కృతజ్ఞతలు దేవుడికి చెల్లించాడు, ఉదయం సాయంకాలం నైవేద్య బలి. అలాగే మనకి ఇంకా కొంచెం విశ్వాసంలో స్థిరపడే కొద్దీ మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే, ఇతరుల విశ్వాసంలో ఎదిగే కొద్దీ కూడా మనం సంతోషిస్తూ వారి గురించి కృతజ్ఞత అర్పణ అనేది చెల్లించాలి. కృతజ్ఞత అర్పణ గురించి లేవీకాండం 7వ అధ్యాయం తర్వాత చూడండి, 11, 12 వచనాలు అక్కడ ఉంటుంది. కృతజ్ఞత అర్పణ కూడా ఒక బలేనంట. అక్కడున్న 5 బలులు ఉన్నాయి కదా, దాంతో పాటు ఈ కృతజ్ఞత అర్పణ అనేది కూడా ఒక బలి. ఎప్పుడైతే దేవుడికి మనం కృతజ్ఞత అర్పిస్తున్నాం అంటే, మనం అర్పించే ఆ అర్పణ మెటీరియల్ గురించి కాదు దేవుడు మాట్లాడేది, ఆయన వైపు తిరిగి ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో, ఓ దేవా నీవు నాకు చేసావు, ఇది నీ వల్ల నేను మొయిలు పొందానని చెప్పి నేను దేవుడి దగ్గర ఒప్పుకుంటాము, అది అర్పణ బలి అంట. కృతజ్ఞత అర్పణ కూడా ఒక బలి, అది ఒక యాగం కూడా అని చెప్పి అంటడం జరిగింది. అదే విధంగా తర్వాత చూసినట్టయితే, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొంచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఆయనకి ఎప్పుడు కూడా చాలా బిగినింగ్ డేస్ నుంచి కూడా రోమా సంఘాన్ని దర్శించాలని ఆయన చాలా మనసులో కోరిక ఉండేది ఆయన. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నేను ఎలాగైనా సరే రోమా సంఘానికి వెళ్ళడానికి ఇప్పుడు అవకాశం చిక్కుద్ది, నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను వచ్చేటప్పుడు మరింత సంతోషంగా మిమ్మల్ని చూసేటట్టుగా మీరు ప్రిపేర్ అయి ఉండండి అని చెప్తున్నాడు ఆయన. కానీ దురదృష్టం ఏంటంటే పాపం ఆ ఆ రోమా సంఘానికి ఆయనకి వెళ్ళటానికి అవకాశం రాలేదు. ఒకసారి అయితే అక్కడ ఉన్నటువంటి స్కాలర్స్, జెరూసలేంలో ఉన్నటువంటి పరిస్థితుల కోసం ఆ కంట్రిబ్యూషన్ ఆయన దాన ధర్మాలు తీసుకుని వాళ్ళకి ఇవ్వటానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆగుదాం అనుకుని, అప్పుడు కూడా వీలు పడలేదు.
ఎట్లాగైనా వెళ్ళాలి, దేవుడు నా కోరిక నెరవేరుస్తాడు అనుకున్నాడు. కానీ వెళ్ళాడు. కానీ ఎలాగ వెళ్ళాడంటే ఒక బందీగా వెళ్ళాడు. ఒక బందీగా, ఒక అపోస్తలుడిగా, ఒక విశ్వాసగా కాదు కానీ ఒక బందీగా రోమా నగరాన్ని ఆయన సందర్శించాడు. ఆ 2 సంవత్సరాలు రోమాపట్నంలో ఆయన ఉన్నాడు. ఈ పత్రిక రాసేటప్పటికి ఆయనకి ఇంకా రోమాపట్నం వెళ్ళాలనే ఆశ మనసులో ఉంది కానీ వెళ్ళలేకపోయాడు. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుతున్న దేవుడే నాకు సాక్షి. మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని, మీ విశ్వాసం గురించి నేను సంతోషించాలి, ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని చూసి సంభాషించాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. నేను ఎంత కోరుకుంటున్నానో నాకు ఎవ్వరు సాక్ష్యం అంటే, ఈ సువార్త నిమిత్తము నేను ఆత్మలో ఎవరినైతే సేవిస్తున్నానో ఆ దేవుడే నాకు సాక్షి. ఇది కూడా చాలా గొప్ప వచనం. సువార్త కోసం ఏం చేస్తున్నాడంటే ఆయన ఆత్మలో దేవుణ్ణి సేవిస్తున్నాడంట. ఆత్మలో దేవుణ్ణి సేవిస్తున్నాడు. ఎప్పుడైనా సరే ఈ మాట నాకు చదివిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు మన వాక్యం ధ్యానించే ముందు ఆత్మలో దేవుణ్ణి సేవిస్తున్నాము. ఆత్మలో మనం పూర్తిగా దేవుని సేవించాలి అంటే ఇవాళ పెంతెకోస్తు ఆ రోజు సందర్భంగా యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో అక్కడ 25వ వచనం నుంచి ఉన్నారు. మనకి ఆత్మలో మన దేవుణ్ణి సేవించాలి అంటే మనకు ఆటంకంగా ఉన్న వాటిని అన్నిటిని తొలగించుకుని కఠినమైన విషయాలని తొలగించుకున్నప్పుడు ఆయన మన మీద శుద్ధ జలం చల్లి మన హృదయంలో మార్పు తీసుకువచ్చి ఆయన మనలో నివాసం చేస్తాడంటే ఆత్మ మనలో ఆయన ఉంచుతాడు, పరిశుద్ధాత్మని. అది అట్లాంటి ఆత్మ కోసం ఎప్పుడు కూడా పౌలు గారు ప్రతిరోజు ప్రార్థనలు అయినా ఎడతెగక ఆత్మలో ఆయన దేవుడిని సేవిస్తున్నాడంటే ఏమని, అయ్యా నువ్వు నాకు పని అప్పచెప్పావు, నన్ను ఒక అపోస్తలుగా నువ్వు పిలుచుకున్నావు, నీ కృప నా పట్ల ఉంచావు, అయితే మర్మమయ్యున్న నీ వాక్యాన్ని బోధించడానికి కావాల్సిన జ్ఞానం నాకు ఇవ్వు. అంత మాత్రమే కాదు, వినేవాళ్ళు కూడా ఆ సువార్తని చక్కగా వాళ్ళు పాజిటివ్ గా తీసుకుని మారు మనసు పొందేటట్టుగా నాకు మార్గం చూపించు అని చెప్పి ఆయన ఆత్మలో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడంట. ఎంత అంటే, ఓ రోమా సంఘస్థులారా, ప్రపంచం అంతా కూడా మీ విశ్వాసం గురించి వినపడుతుంది, అందరూ సంతోషిస్తున్నారు. ఒక అపోస్తలుడుగా, ఒక విశ్వాసగా మిమ్మల్ని చూసి మీతో సంతోషించాలని నాకు ఉంది. ఎప్పటికప్పుడు మీ దగ్గర రావాలంటే ఏదో ఆటంకం వస్తుంది, కానీ సార్ తప్పకుండా రావాలని చెప్పి నేను దేవుణ్ణి అడుగుతున్నాను. దానికి నేను ఆత్మలో నేను సేవిస్తున్న దేవుడే నాకు సాక్షి. అంత గట్టిగా ఆయన చెప్పక్కర్లా, అంత గట్టిగా ఆయన చెప్పక్కర్లా. అంటే హృదయం నిండింది నోరు మాట్లాడద్దని ఆయన నిజంగా అంత బలంగా కోరుకుంటున్నాడు కాబట్టి ఆ మాటని వాళ్ళతో చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఆయన కుమార్తెని సువార్త విషయం మీరు స్థిరపడవలనని అనగా, మీరును నాకును మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలనని. చూడండి ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, మిమ్మల్ని చూడటానికి రావటం అంటే నేనేదో బోధించేద్దాం అని కాదు, కానీ మీరు ఆల్రెడీ విశ్వాసాలు స్థిరపడి ఉన్నారు, మీ వలన నాకు, నా వలన మీకు ప్రయోజనం కలగాలని. ఎవరైనా అంటారు ఈ మాట? ఆయన పౌలు గారంటే అప్పటికే పెద్ద ఫేమస్, ఆయన అపోస్తలుల్లో మంచి పేరు పొందినటువంటి వ్యక్తి శిష్యుల్లో. ఆయన ప్రసంగాలంటే మామూలుగా ఉండేవి కాదు. ఆయన గురించి అప్పటికే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తెలుస్తుంది. అట్లాంటి పౌలు గారి రోమీయులతో ఏమంటున్నాడంటే, నేనేదో మీకు బోధించేయాలని, బోధకుడిగా వచ్చేయాలని కాదు, కానీ నా వలన మీరు, మీ వలన నేను ఆదరణ పొందాలని. ఎప్పుడు ఆదరణ వస్తుంది మనకి? ఆదరణ ఎప్పుడు అవసరం అవుతుంది మనకి? ఆయన అంటారు కదా, పెంతెకోస్తు దినం గురించి మనం ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో మనం చూసినట్టయితే, నేను మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను అన్నారు యేసుక్రీస్తు. ఎందుకంటే మనం నిజమైన క్రైస్తవులుగా జీవించేటప్పుడు ఎన్నో ఆటంకాలు, అదేవిధంగా ఎన్నో శోధనలు మనకు వస్తాయి. ఆ శోధనలన్నీ తట్టుకోవటానికి ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. సంతోషంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం కాదు, కానీ శోధన ఎదుర్కొనేటప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకుని ఆదరించాలి. అందుకనే పౌలు గారు సేమ్ సువార్త ప్రకటన విషయంలో ఏ ఇబ్బందులు అయితే పడుతున్నాడో అదే ఇబ్బందులు ఆ రోమాపట్నంలో సంఘస్థులు కూడా వాళ్ళు స్థిర విశ్వాసులై
క్రైస్తవ మార్గంలో కొనసాగటానికి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేకంటే హింసలు పొందుతున్నారు వాళ్ళు. అట్లాంటి హింసల్లో ఉన్న వారిని ఆయన చూసినప్పుడు ఆయన అంటున్నాడు, మీ వల్ల నేను ఆదరణ పొందాలి. ఒక ప్రోత్సాహం, నా వల్ల మీకు ప్రోత్సాహం, మీ వల్ల నాకు ప్రోత్సాహం నేను పొందాలనుకుంటున్నాను అంటాడు. అంత మాత్రమే కాకుండా క్రింది వచనాలు చూస్తే ఆయన అంటాడు, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చటకు మిమ్మును చూడవల్లని మిగులు అపేక్షించుతున్నాను. కృపావరాలు అనేకములని మనకు తెలుసు కదా. రోమిలికి రాసిన పత్రికలోను, కొరింథీయులకు రాసిన పత్రికలోను కూడా మరి పౌలు గారు చెప్పడం జరిగింది. కృపావరములు అనేకములని, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం, అందరికీ ఒకటే ఉండవు. మరి ఈ పౌలు గారి లాంటి మహావ్యక్తిని ఏమన్నారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, పౌలు గారి ప్రసంగం అనేది చాలా బాగుంటది అంటే పేపర్ మీద చదవటానికి, కానీ ఆయన నిలబడి ప్రసంగిస్తే మాత్రం మనం చూచి దాన్ని అంగీకరించాలంటే ఆయన దేహదారుఢ్యం అంతగా ఉండదు అని చెప్పి వాళ్ళు విమర్శించారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క, మరి నేను ఇదివరకు చెప్పాను కదా, శ్రీశ్రీ పాటలు అంటే చాలా ఫేమస్ కదా. ఆయన పాటలు అంటే ఉత్తేజం, ఉరుకులెత్తే ఉత్తేజం ఉంటుంది. కానీ అదే శ్రీశ్రీ గారి స్టేజ్ మీద ఆ కవిత్వాన్ని ఆయన చదివితే అంతా ఇదిగా ఉండదట. ఒక పేపర్లో నేను చదివాను. అలాగా పౌలు గారి గురించి కూడా కొరింథీయులకు రాసిన పత్రికలు వాళ్ళు అన్న మాట ఏంటంటే, పౌలు గారి మెసేజ్లు అయితే మనం చదవగలం, కానీ ఆయన నిలబడి ప్రసంగిస్తే అది కొరగానిదిగానే ఉంటుందంటే అతని దేహదార్ఢ్యం గురించి వాళ్ళు విమర్శించారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక్కొక్కరికి ఒక్కో కృపావరం. బాగా మంచి వాక్చాతుర్యంతో ప్రసంగించే వాళ్ళు ఉంటారు, ప్రసంగాలు రాసే వాళ్ళు ఉంటారు, ఆ ప్రసంగాల్ని అర్థాన్ని ఆత్మ నడిపింపుతో ఆ ప్రసంగంలో మూలవాక్యాలను వివరించి చెప్పగలిగే వాళ్ళు ఉంటారు, ప్రవచించే వాళ్ళు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు. చివరికి మనం ఏదైనా ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ ఏర్పాట్లు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ కార్పెట్స్ అవి వేయటం కూడా, అది కూడా ఒక కృపావరమే. ఒక మీటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేయటం కూడా ఒక కృపావరమే. కాబట్టి పౌలు గారు రోమీలతో ఏమంటారంటే, ఏదైనా ఒక కృపావరం మీకు ఇవ్వాలని నేను చూస్తున్నాను అంటే, వాళ్ళకి అవసరమైన కృపావరం దేవుని సన్నిధిలో అడిగి ఇవ్వాలని అనుకుంటున్నాడు. మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇష్టమైనది ఏదో మనం పట్టుకెళ్తాం కదా. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, ఒక కృపావరం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మనం కూడా ఇది నోటీస్ చేసుకోవాల్సినటువంటి పాయింటే. ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవులు, కొత్తగా క్రైస్తవత్వంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళకి ఏది అవసరమో, విశ్వాసులు ఎదగటానికి ఏదైతే అవసరమో అది మనం దేవుణ్ణి అడిగి పొంది వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు ఇంకా విశ్వాసులు స్థిరపడటమే కాకుండా అనేక మంది విశ్వాసులుగా వాళ్ళు దేవుని వైపు తిప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులు ఫలం పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవలని అనేక పర్యాయములు మీ వద్దకు రాను ఉద్దేశించను, కానీ ఇది వరకు ఆటంకపరచబడితే ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. గ్రీసు దేశస్తులకు కాని వారికి, ఆ జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్థుడును. అంటే అందరికీ ప్రపంచంలో సువార్త ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ రుణస్తున్నాయి. ఒక గ్రీసు దేశస్తుడో, లేకపోతే ఒక రోమేయుడికో, లేకపోతే ఒక యూదుడికో, ఒక స్త్రీకో, ఒక పురుషుడికో, లేకపోతే మరొకటి కాదు, కానీ సువార్త ఆవశ్యకత ఉన్న వారందరికీ కూడా నేను రుణస్తున్నే. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఆ ఊళ్ళో ఆ వీధిలో ఒక ఆయన చచ్చిపోతే ఒక పెద్ద ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు సన్నిధిలో. ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నేను ఆయనకి చనిపోయే లోపల సువార్త ప్రకటించలేకపోయినా నన్ను క్షమించు, ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇక్కడ మాత్రం నేను ఆయనకి ఎందుకో నేను చెప్పలేకపోయినా నన్ను క్షమించు అని ప్రార్థిస్తున్నాడు. అంటే ఆయనకి చెప్పాల్సిన అవసరం ఏంటి అని మనం అనుకోవచ్చు, కానీ మనకు ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి పౌలు గారు ఏమంటారంటే, అందరికీ నేను సువార్త చెప్పాల్సిన అవసరం నాకు ఉంది, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడును కాను అంటాడు. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తును కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మనందరికీ తెలుసు, సువార్త అనేది అది నశించున్న వారికి వెరితనం, కానీ రక్షింపబడుతున్న వారికి అది దేవుని శక్తి. ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే, సువార్త చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను. అంతే కదా. మరి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన, ఎన్నోసార్లు మరణాపాయ స్థితికి వెళ్ళాడు, ఎన్నో రకాలైన అవమానాలు పొందాడు. ఇన్ని పొంది కూడా ఒక్కసారి ఆ దమస్క మార్గంలో ఆయన్ని దేవుని స్వరం సంధించక ముందు ఆయన జీవితం చూస్తే
ఆ వ్యక్తి ఇన్ని అవమానాలు పొందటానికి మామూలైనటువంటి విషయం కాదు. ఆయన అదే చెప్తున్నాడు, సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడను. ఎందుకంటే ఏ వ్యక్తినైనా పరలోకానికి తీసుకువెళ్ళేది ఆ సువార్తే కాబట్టి, ఒక వ్యక్తిని పరలోకానికి పంపించడానికి చేసే ప్రయత్నం అత్యధికమైన ఫలవంతమైనటువంటి ప్రయత్నం ఏంటంటే సువార్త చెప్పడం. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి వీళ్ళ సువార్త చెప్తే నన్ను అవమానిస్తారేమో, లేకపోతే నన్ను ఏదైనా హీనంగా మాట్లాడతారేమో, లేకపోతే నా మీద హత్యా ప్రయత్నం చేస్తారేమో, ఏ మాత్రం కూడా నేను సిగ్గుపడను, బెదరను, అదను అని చెప్పి ఆయన గురించి నిజంగానే కదా. ఆయన మాటలతో చెప్పడం మాత్రమే కాకుండా అపోస్తల కార్యాల గ్రంథం ఆల్రెడీ మనం ధ్యానించాం కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆయన తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అంటాడు కదా, నా పరుగు కడముట్టించదు, నేను పానార్పణంగా పోయబడబోతున్నాను. నా విశ్వాసము కాపాడుకుంటే నా కోసం నీతి కిరీటం దాచబడి ఉన్నది. చివరి క్షణం వరకు కూడా ఆయన ఎన్ని అవమానాలు వచ్చినా కూడా ఏదైతే చెప్పాడో అంతకంటే ఎక్కువ ఆయన చేసి చూపించాడు. కాబట్టి ఆయనకి ఆ ఇన్సూరెన్స్ అనేది ఉంది, నీతి కిరీటం ఆయనకి ఇవ్వబడుతుంది అని చెప్పి. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నేను సువార్త చెప్పడానికి మాత్రం కూడా సిగ్గుపడను. ఎందుకంటే నా దేవుడు నన్ను పిలుచుకున్నది అందుకే, కాబట్టి నేను అందులో సిగ్గుపడను అని చెప్తే, ఈవేళ మూలవాక్యాన్ని మనం గమనించినప్పుడు ఎందుకని నా నీతి మంత్రుడు విశ్వాస మూలంగా జీవించును అని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. ఈ మాట మనకి గలతీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉంటది. ధర్మశాస్త్రం ఎవరిని నీతి మంత్రులుగా తీర్చలేదు, కానీ యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నీతి మంత్రులుగా తీర్చబడతారు. అదేవిధంగా హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో కూడా నీతి మంత్రుడుగా తీర్చి విశ్వాసం వలన నేను వారిని స్థిరపరుస్తానంటాడు. అంటే విశ్వాసం అనేది మనకు తెలుసు, విశ్వాసాన్ని డెఫినేషన్ ఇందులోనే మన హెబ్రీలు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే, విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవని రుజువుపరుచుతున్నది. దానిని బట్టి ఒకసారి మళ్ళీ చూస్తే, విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువై ఉన్నది. విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైన వాటి ఉన్నవని రుజువుపరిచేదంట విశ్వాసం. అంటే విశ్వాసంతో మనం చూస్తే తప్పకుండా, ఇప్పుడు ఎలీషా ఉన్నాడు, ఆయన అగ్ని రథాలను చూశాడు. అలాగే భక్తులు ఎంతమంది, యాకోబు ఉన్నాడు, పరలోకపు గవిని చూశాడు అక్కడ బేతేలు దగ్గర. ఎలా వచ్చింది వాళ్ళకంటే వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. ఆ తర్వాత వచనాల్లో కూడా అంటాడు కదా, దూరం నుంచి అబ్రహాం వీళ్ళందరూ కూడా ఆ వాగ్దాన భూమిని దూరం నుంచే చూసి నమస్కరించారు. ఆ వాగ్దాన భూమి ఉందని వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళ జీవన యాత్రలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దేవుని వాళ్ళు విడిచిపెట్టలేదు. అదే విధంగా ఇక్కడ చెప్తున్న మాట, విశ్వాసం అంతకంతకు స్థిరపడి తేజరెళ్తుంది. అబ్రహాం జీవితాన్ని మనం గమనించినప్పుడు 12వ అధ్యాయంలో ఉన్నటువంటి అబ్రహాంకి, ఆదికాండలో 22వ అధ్యాయంకి వచ్చినప్పుడు అబ్రహాంకి మనం ఆ డెవలప్మెంట్ అని మనం చూస్తాం. ఊరు అనే ప్రాంతాన్ని నీ స్వజనులు విడిచిపెట్టరా అని చెప్పినప్పుడు ఆయన కొంచెం కొంచెం, అంటే అందరినీ వదిలిపెట్టమంటే అందరినీ వదిలిపెట్టలేకపోయాడు. లూతుని తీసుకున్నాడు, తెరహం తీసుకున్నాడు, మరి తప్పదు కాబట్టి భార్యను ఎలాగో తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఆయన విడిచిపెట్టాడు. ఆ తర్వాత మరి కాంత కనకాలు రెండిటికి లొంగని వారు ఎవరు ఉండారంటారు కదా, అలాగే అబ్రహాంను పరీక్షించాడు, డబ్బుతో పరీక్షించాడు. డబ్బుకు అబ్రహాం లొంగలేదు. ఆ తర్వాత అతను హాగరు ద్వారా అబ్రహాంను పరీక్షించినప్పుడు అక్కడ పడిపోయాడు అబ్రహాం. అందుకనే 17వ అధ్యాయంలో నా సన్నిధిలో నీవు నిందారహితుడై ఉండు అంటాడు. ఆ వయసులో 99 ఏళ్ల వయసులో అబ్రహాం దేవుని సన్నిధిలో సాగిలి పడినప్పుడు ఆయన అంటాడు, నేను నీకు కేడంగా ఉంటాను, నీవు నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండు. అంటే నిందను మోసాడనమాట అప్పటికి. అంటే వాగ్దాన పుత్రుడు నీలోంచి రావాలి కాబట్టి ఇన్ని పరీక్షలు ఎదుర్కొన్నాము, నిందారహితుడుగా ఉండు అని చెప్పిన తర్వాత మనం చూసినట్టయితే ఆ తర్వాత అబ్రహాం ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి తప్పు చేసినట్టుగా మనం చూడం. అంటే చిన్న 20వ అధ్యాయంలో తన భార్య చెల్లెలని చెప్పని సందర్భం తప్పించి ఇంకెక్కడ కూడా మనం అబ్రహాంలో తోటని మనం చూడం. కాబట్టి 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ వాగ్దాన పుత్రుని దేవుడికి ఇచ్చివేయటానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ అధ్యాయంలో మనం చూస్తే ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆ పనివారితో ఏమంటాడంటే, కొడుకుని బలి ఇవ్వటానికి వెళ్తున్నాడు.
ఆ పనివారితో ఏం చెప్తాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు పైకి వెళ్ళి తిరిగి వచ్చేదము అని చెప్పాడు. నేను నా కుమారుడు తిరిగి వచ్చేదము అని చెప్పాడు. అంత విశ్వాసం. నా కుమారుని బలి ఇచ్చిన దేవుడు మళ్ళీ నాకు బ్రతికించి ఇస్తాడు అనే ఒక విశ్వాసం. అంటే ఆయన అంతగా నమ్మాడు. అందుకని 14వ అధ్యాయంలోనే 13 అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే ఆ కదలిమై రాజు నీకు తీసుకోమని ధనాన్ని ఇచ్చినప్పుడు ఆయన తిరస్కరించినప్పుడు అంటాడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త నాకు అన్ని ఇచ్చాడు, ఆయన తప్పించి నాకు ఏది అక్కర్లేదు, అంత విశ్వాసం ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి అంచెలంచెలుగా 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ విధంగా ఎదిగినట్టుగా మనం చూస్తాం. తర్వాత దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలిసియు సత్యమైనదేదో అది నా వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషద పరిచయం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుతున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కానీ తమ వాదములందు వ్యర్థులేరి వారి అవివేక హృదయముల అంధకారమయమైన తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరు. వారి అక్షయుడు దేవుని మహిమ క్షయమగ మనుషుల యొక్క పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చింది. ఇక్కడ దుర్నీతి అంటే దైవ వ్యతిరేకమైనటువంటి నీతి. ఈ దుర్నీతి ఏం చేస్తంటే ఎప్పుడు కూడా సత్యాన్ని అడ్డగిస్తుంది. అందుకని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో శాస్త్రుల పరిశీలన చూసి ఆయన అంటాడు, అయ్యో వేషధారులైన పరిశీలారు శాస్త్రులారా, మీరు పరలోకాన్ని ప్రవేశించరు, ఎవరిని ప్రవేశింపనివ్వరు అంటాడు. అదేవిధంగా లూకా సువార్తలో కూడా ఆయన కొన్ని సందర్భంలో, అయ్యో శాస్త్రులారా పరిశీలారా, మీరు పరలోకం యొక్క తాళపు చెవిని మీరు తీసుకెళ్ళిపోతారు, కానీ మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వాళ్ళని ఎవరిని కూడా ప్రవేశింపనివ్వరు. అంటే వీరు దైవ వ్యతిరేకమైన స్వనీతిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారు కాబట్టి ఆ మాట అక్కడ అంటూ జరిగింది. అదేవిధంగా మనకి అపోస్తల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయంలో చూస్తే ఫిలిప్పు దగ్గర ఒక సీమోన్ అనే గారడి వాడు ద్రవ్యం పెట్టి సత్యమును కొనడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దుర్నీతి పనులు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని కొనుక్కొని దాంతో వ్యాపారం చేయడం చూస్తారు. ఇట్లాంటి వాళ్ళని మనం ప్రస్తుతం అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో సెర్గీ పౌలుకు వాక్యం చెప్పేటప్పుడు అక్కడ ఎలుమ అనే ఒక గారడి వాడు ఏం చేస్తాడో ఆటంకం కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే సత్యం కనుక సెర్గీ పౌలు తెలిస్తే తన వ్యాపారం పడిపోద్ది కాబట్టి అతను ఏం చేస్తాడంటే అనేక రకాలుగా ఆటంకపరచాలని చూస్తాడు. అప్పుడు కూడా దేవుడు అతని మొత్తటం, తర్వాత సెర్గీ పౌలు రక్షణ పొందడం అనేది జరిగింది. కాబట్టి ఇట్లాంటి సత్య వ్యతిరేకులు దుర్నీతిని అంటే స్వనీతిని దైవ వ్యతిరేకమైన పాత నిబంధన గ్రంథంలో కూడా అన్యాగ్ని దేవుని దగ్గర తీసుకొచ్చిన వాడిని పరలోకం నుంచి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేసిన సంఘటనలు మనం చూస్తాం. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. వీళ్ళు ఏంటంటే దేవుడు తెలుసు. కీర్తన గ్రంథం 19:1-4 వరకు చూస్తే ఆకాశము, భూమి, చంద్రుడు, నక్షత్రాలు బోధిస్తున్నాయి, వాటికి మాటలు లేకపోయినా బోధిస్తున్నాయి అని చెప్పి. అదే విధంగా యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చూస్తే భూమి ఆకాశంలో ఆయన సృష్టించాడు, దాని మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని చెప్పి రాయబడింది. మనిషికి తెలియక కాదు, మనిషికి తెలియక కాదు. ఒక తండ్రి కఠినమైన ఆజ్ఞ బిడ్డకి ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆజ్ఞను పాటించలేనప్పుడు నా తండ్రి నన్ను శిక్షిస్తాడు అన్నప్పుడు తండ్రిని ఫేస్ టు ఫేస్ సమీపించలేనప్పుడు ఏం చేస్తాడంటే పక్కన ఎవరిన అంకుల్లో లేకపోతే పక్క వాళ్ళని తెచ్చుకుని బతులాడుకుని ఆ తండ్రి కోపం తన మీదకి రాకుండా ఉండడానికి వాళ్ళని ఆశ్రయిస్తాడు. అదే విధంగా మనిషి కూడా దేవుని యొక్క దైవ శక్తి, దేవత్వము, నిత్య శక్తి అన్ని తెలుసు వాళ్ళకి, కానీ అది ఆచరించలేక వాళ్ళు దేవునికి దూరం అయ్యారు. అంత మాత్రమే కాకుండా ఆయనకు చెందవలసిన మహిమను మనకు తెలుసు కదా. అనేక రకాలైనటువంటి విగ్రహాలు యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే చాలా భయంకరమైన విషయాలు ఉంటాయి. అక్కడ ఇశ్రాయేల్ చేసుకోవాలి అనేకమైన విగ్రహాలు దేవాలయంలోనే వాళ్ళు పెట్టేసి దేవాలయ గోడల మీదే చిత్రీకరించినటువంటి వైనాన్ని మనం చూస్తాం. అట్లాంటి పనులు ఆ విగ్రహాలన్నీ, అలాగే లోపల ఉండే విగ్రహాలు అసూయ, కక్ష, ద్వేషం అన్ని కూడా మనలో కూడా ఉన్నాయి కదా. ఇట్లాంటి విగ్రహాలను వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళు దుర్నీతికి ఆలవాలమైనటువంటి జీవితం జీవిస్తున్నారు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాష వారిని అప్పగించను. ఇక్కడ దేవుడు అంటే ఒక టైం వరకు చూస్తాడు పాపం నుంచి వాళ్ళని కదిలించడానికి, కానీ ఎంతసేపు ఆ పాపంలోనే కంటిన్యూ అవ్వాలనుకున్న వాళ్ళంటే దేవుడు ఇక వాళ్ళని అలా వదిలేస్తాడంట. వాళ్ళకి ఆ నిత్య నరకాగ్ని. అందుకనే పౌలు గారు కూడా తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాలు అంటాడు, హిమనైను అలెగ్జాండర్ అనే వాడి గురించి నేను ప్రార్థించిన సాతానికే
అప్పగించాను, ప్రార్థించాను, వెక్స్ అయిపోయాడు కాబట్టి. అలాగే చివరి వచనాలు చూస్తే మీరు తర్వాత చదవండి. ఈ కాలంలో ఉన్నటువంటి భ్రష్ట మనసు, చెడ్డ కార్యాలు అన్నీ కూడా ఇక్కడ మీకు అందరికీ తెలిసినవి, ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. ఈ కాలంలో ఉన్నాయని చెప్పినారు. పురుష ధర్మం అనుసరించట్లేదు. స్త్రీ స్వాభావిక ధర్మం అనుసరించకుండా రకరకాలైనటువంటి మరి మ్యారేజెస్ మనం చూస్తున్నాం కదా! స్త్రీలు, పురుషులు చాలా భయంకరమైనవి. ఆయన అప్పుడు చెప్పారు, ఇప్పుడు కూడా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. అది మాత్రమే కాకుండా వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు అలా చేసే వాళ్ళతో నిర్భయంగా స్నేహం చేస్తున్నాడు. క్రైస్తవులు అయ్యుండి కూడా నిర్భయంగా చేస్తున్నారు. మనం కూడా ఒకవేళ ఇట్లాంటి వారితో మొహమాటానికి ఏమన్నా స్నేహం అనేది చేస్తున్నామే గమనించుకోవాలి. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, పౌలు సువార్త కోసం ప్రత్యేకింపబడిన వాడుగా పిలువబడినప్పుడు ప్రత్యేకంగా తన జీవితాన్ని సమర్పించినటువంటి విధానం, ఆ సువార్త గురించి నేను సిగ్గుపడను అని చెప్పిన విధానం. రెండవ అంశం ఏంటంటే, పాపం మీద ఎప్పుడు కూడా దేవుని ఉగ్రత అనేది ఉంటుంది. మూడోది ఏంటంటే, పాపం అనేది ఎవరికో పలానా వాళ్ళకు ఉందిలే, పక్కింట్లో ఉన్నందులే, లేకపోతే ఎదురింట్లో వాళ్ళు ఉందిలే, లేదా పక్క వాళ్ళకు ఉందిలే అనుకోవద్దు. కానీ పాపం అందరిలోనూ ఉంది. ఇదే అంశాన్ని ఇదే పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనం వరకు ఈ రెండో టాపిక్ కంటిన్యూ అవుద్ది. పాపం అనేది ప్రపంచం అంతా వ్యాపించి ఉంది కాబట్టి అందరికీ సువార్త కావాలి, అందరికీ రక్షణ కావాలి, అందరికీ మారు మనసు కావాలి, అందరికీ పశ్చాత్తాపం కావాలి. అందుకే పౌలు గారు చాలా స్పెసిఫిక్ గా ఈ పత్రిక రాయటానికి కారణం ఏంటంటే, ఆ రోమా పట్టణంలో ఉన్నటువంటి యూతుల్లో సగానికి సగం మంది బానిసలుగా ఉన్నవారు స్వతంత్రులయ్యే తర్వాత, ఆ స్వతంత్రులైన తర్వాత వారు ఏ రకంగా జీవించాలి అనేది వాళ్ళకి నేర్పించడానికి, అదే విధంగా రోమా ప్రభుత్వం నియమించినటువంటి సైనికోద్యోగులు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి తెలియచేయటానికి, అదే విధంగా ఇంకా మనోనేత్రంలో మూయబడిన యూదులకు తెలియచేయడానికి ఈ పత్రిక రాయటం అనేది జరిగింది. ఈ పత్రికలో ప్రతి అంశం కూడా ఆత్మపూర్వకంగా మనం చదివి ధ్యానించినప్పుడు ఆ ఫలితాన్ని మనం పొందుతాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును కాక. దయగల మా ప్రభువా, ధ్యానించిన వాక్యం నూరంతులుగా ఫలింపు చేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.